రిసోర్సెస్ని మనమే ఉత్పాదన చేసి చైనా, జపాన్ లాగా బయట దేశాలకు పంపాలన్న. అది జరగట్లేదు. కానీ ఆయన రెండో వాక్యంలో చెప్పినట్టుగా కీర్తిని వృద్ధి చేసి కీర్తిని బయట దేశాలకు మాత్రం పంచుతున్నాం తప్పకుండా. అది మాత్రం ఆయన ఊహించినట్టుగానే జరుగుతుంది. ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్ మరి ఏ దేశంలోకి వెళ్ళినా కూడా భారతదేశం నుంచి వెళ్ళిన వారే 15 అంతర్జాతీయ సంస్థలకి అధిపతులుగా ఉండడంతో కాకుండా శాస్త్రవేత్తలు గాను, విజ్ఞానవేత్తలు గాను ఇంకా ఎన్నో రంగాల్లో కూడా ముందుంటున్నారు. కాబట్టి ఆయన ఇది ఊహించే ఉంటారు, కనీసం ఒక కీర్తిని పంచుదామని. తర్వాత ఈవిడ కథ, కవిత, నాకు ఈ 3 ప్రక్రియలు గురజాడ రాసిన ప్రక్రియలు 3. ఒక్కొక్కరు ఒకటే రాయగలరు, ఒక టైపే రాయగలరు. ఇంకొకరు కథ, కవిత అలాగా. ఈయన అలా కాదు, ఈ 3 ప్రక్రియలని అనర్గళంగా రాయగల ఒకే మనలో